మితిమీరిన భక్తి ఉండకూడదు. చూడండి, మితిమీరిన భక్తి వస్తే వచ్చే ముప్పు ఏదో చూడబోతున్నారు. బాబాలోయ్ బాబాలు. స్వామి వచ్చేస్తున్నారు, అందరూ చేతులు పలకండి. ఒరే శిష్య, ఈ పిచ్చిప్రేతలు మన నాన్న నమ్మి డబ్బులు బాగా ఇస్తున్నారా? మనం ఇంకా దొరికినంత దోచుకోడు రోజు దోచుకున్నాం. ఎవరన్నా వస్తున్నారని చూడనాయనా. ఏం నాయనా నీ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం లేక పైసా ఆదాయం లేక కష్టపడుతున్నాను. దానికో మార్గం నేను డబ్బులు తీసుకోను నాయనా. అదేంటి జేబుల్లో పెట్టుకుంటున్నా? వేరే తరగతులుగా డబ్బులు తీసుకుంటున్నాను. డబ్బులు జేబుల్లో పెట్టుకోకూడదన్నా నేను చెప్పినా కానీ నా శిష్యుడు తీసుకుంటాడు. ఇటు రానైనా నీకు మంత్రం చెప్తా, కళ్ళు మూసుకొని జపించు. అది నీ కంప్యూటర్ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. గురుగారు ఏం కనబడింది నాయన? ఆ పాఠం రూపంలో చెప్పు. రాయే రాయే నా కంప్యూటర్ నేను తర్వాత ముందు బాబులం మహారాజులం. నమస్కారం స్వామి. నేనెంత ముందు కొట్టినా నాకు ఎక్కట్లేదు స్వామి. దీనికో మంచి మార్గం చూపరు. ప్రతిరోజు మందు తాగి ఎందుకునైనా ఒళ్ళు పాడు చేసుకుంటా? నా దగ్గర రా, నేను తీర్థం ఇస్తా, అది రోజు పుచ్చుకో, నువ్వు మహారాజు అవుతావు. ధన్యవాదాలు స్వామి. జీతం ఇప్పించండి. స్వామి చాలా మంచోడు. స్వామీజీ, నా పాపాలన్నీ తొలగిపోయేట్లుగా రక్షించు స్వామీజీ. ఒరే పిసినారేదవా, నీ దక్షిణ తాంబూలాలు ఇస్తే నా పాపాలన్నీ తొలగిపోతాయరా? నేను డబ్బులు తీసుకోండి ఆయన. గురూజీ, యంగుయమా ఇరవేసుకో, యంగు బాబా నా పాపాలన్నీ తొలగేసుకో. మేము గురుగారితో డాన్స్ చేయాలనుకుంటాం. చెప్పండి. గురుగారు డాన్స్ చేయాలనుకుంటున్నారు. సంతోషం. మాట వేసుకో.
మీ పాటలు. ఏమిరా ముత్తుస్వామి, అక్కడ అమరావతిలో ఇక్కడ మదనపల్లెలో ఎంతమందిని మోసం చేస్తావురా నువ్వు? ఇప్పుడైనా మెలుకోండి సోదరులారా. ఇలాంటి దొంగ బాబాల్ని ఎప్పటికీ నమ్మకండి. ఇలాంటి వాళ్ళని మనం చిన్నగా దోమాలి. వేసుకోండి ఏంటో. సో బహు పరాక్